హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో మనకి డెసిమల్ నెంబర్స్ని అడిషన్ అలాగే మల్టిప్లికేషన్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అడిషన్ చేయాలంటే ఏ నెంబర్ ఎక్కడ రాయాలి, అలాగే మల్టిప్లికేషన్ చేయాలంటే ఎగ్జాక్ట్ మనకు పాయింట్ అనేది ఎక్కడ వస్తుందని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ మనకి అడిషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి 0.1 ప్లస్ 0.2. సపోజ్ దీస్ టూ ఆర్ ది నెంబర్స్. ఓకే, ఈ టూ డెసిమల్ నెంబర్స్ మనం ఎలా అడిషన్ చేస్తాం చూడండి. 0.1 ప్లస్ 0.2. ఓకే, ఫస్ట్ మనకి డెసిమల్స్లో మనం అడిషన్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఒక బేసిక్ కండిషన్ రూల్ అనేది తెలియాలి. ఏంటి అంటే ఇది కరెక్టా లేదంటే 0.1 ప్లస్ 0.2. చూడండి, ఈ రెండిట్లో ఫస్ట్ వే ఆఫ్ రైటింగ్ ఏది కరెక్ట్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. చూడండి, ఇది 100% రాంగ్. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి పాయింట్ లొకేషన్స్ అనేవి ఎగ్జాక్ట్గా లేవు. ఓకేనా, మనకి రూల్ ఉంటుంది ఎలా అంటే డెసిమల్స్లో ఎప్పుడైనా కూడా సో ఫస్ట్ దాంట్లో పాయింట్ ఎక్కడ ఉంటే నెక్స్ట్ నెంబర్లో కూడా పాయింట్ అనేది ఎగ్జాక్ట్ సేమ్ స్ట్రైట్ లైన్లో ఉండాలి. అలా ఉంటేనే మనం అడిషన్ ఆపరేషన్ అనేది చేయగలం. ఇక్కడ చూడండి, పాయింట్ ఏమో ఇక్కడ ఉంది, ఈ కేసులోనేమో ఇక్కడ ఉంది. అసలు ఫస్ట్ రాయడమే రాంగ్ అయినప్పుడు ఆన్సర్ ఎలా కరెక్ట్ వస్తుంది? సో 100% దిస్ ఈజ్ రాంగ్. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. సో ఇది వే ఆఫ్ రైటింగ్ కరెక్ట్ కాబట్టి 100% మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో 1 + 2 హౌ మచ్? 3. సో ఎగ్జాక్ట్ పాయింట్ ప్లేస్లో మనకు పాయింట్ రావాలి, ఇక్కడే పాయింట్ వస్తుంది. సో 0 + 0 అంటే 0. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 0.3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 0.23 ప్లస్ 0.4. చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత ఓన్లీ 1 నెంబరే ఉంది. ఓకేనా, రాయడంలో చాలామంది మిస్టేక్ చేస్తారు. చూడండి, ఎగ్జాక్ట్ ఎలా రాయాలి అంటే 0.23. నేను ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను, పాయింట్ కింద ఫస్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఉండాలి అని. 0 పాయింట్, ఈ పాయింట్ రెండు సేమ్ స్ట్రైట్ లైన్లో ఉండాలి. అలా ఉంటేనే మనం చేసే ఆపరేషన్ కరెక్ట్. ఓకేనా, ఇక్కడ పాయింట్ తర్వాత 4 ఉంది, మరి ఇక్కడ ఏం తీసుకోవాలి? ఏ నెంబర్ లేకుంటే మనం 0 తీసుకోవచ్చు. ఓకే, వీ కెన్ టేక్ 0 హియర్. ఓకే, వీఆర్ డూయింగ్ అడిషన్ హియర్. 3 + 0 ఈజ్ 3. నెక్స్ట్ 2 + 4 ఈజ్ 6. ఎగ్జాక్ట్లీ పాయింట్ కూడా ఇక్కడ సేమ్ ఉండాలి, ఇక్కడ ఎక్కడో రావద్దు, సేమ్ స్ట్రైట్ లైన్లో ఉండాలి. పాయింట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండాలి. ఓకేనా, సో మన 4 నెంబర్స్ తీసుకుంటే 4 పాయింట్స్ వస్తాయి ఈ రకంగా. ఓకే, దిస్ ఈస్ పాయింట్. 0 + 0 ఈజ్ 0. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 0.43 ఈజ్ కరెక్ట్. చాలామంది ఎలా మిస్టేక్ చేస్తూ ఉంటారంటే 0.23 ఇక్కడ ఉంటే సో మనకేంటి 0.4 అని ఇలా తీసుకుంటారు. ఇలా ఎప్పుడు తీసుకోవాలి అంటే చూడండి, మనకి క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ అనే మ్యాటర్ లేదు ఇక్కడ. చూడండి, ఇప్పుడు సపోజ్ క్వశ్చన్లో ఓన్లీ 23 + 4 ఇస్తే మనం ఎలా చేస్తాము? 23 తీసుకుంటాము, ఈ 4 అనేది మనం ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో వేస్తాం. ఇది కరెక్ట్. పాయింట్స్ లేనప్పుడు రైట్ సైడ్ నుంచి మనం కన్సిడర్ చేయాలి, ఇది కరెక్ట్ పాయింట్ లేనప్పుడు. బట్ పాయింట్ ఉన్నప్పుడు ఏంటి? ఎగ్జాక్ట్ పాయింట్ కింద పాయింట్ ఉండాలి. ఎలా రాయాలి అప్పుడు? ఎగ్జాక్ట్లీ 0.4 అనేది ఇక్కడ రావాలి, పాయింట్ కింద పాయింట్ ఉండాలి. ఈ క్లారిటీ ఉండదు చాలామందికి. సో మనం చిన్నప్పటి నుంచి ఇలా నేర్చుకుంటాం కదా, యూనిట్స్ ప్లేస్ మ్యాచ్ అవ్వాలి అనేది. ఈ కాన్సెప్ట్ చూస్తూ అసలు పాయింట్స్ పైన ఫోకస్ పెట్టరు. ఇది మిస్ అవడం వల్ల మనకు రాంగ్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 0.23 ఉంది కదా, నేను ఎలా రాస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 12.31. ఓకే, 12.31. ఇక్కడ చూడండి, మనకి పాయింట్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడనేమో ఫస్ట్ ఒక నెంబర్ తర్వాతే పాయింట్, ఇక్కడ ఆఫ్టర్ 2 నెంబర్స్ తర్వాత మనకి పాయింట్ ఉంది. ఫస్ట్ రాయడం క్లియర్గా ఉంటేనే కదా మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. ఓకే, 0.23. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ పాయింట్ కింద పాయింట్ పెట్టండి. ఓకే, రైట్ సైడ్ నుంచి రాయండి. ఇక్కడ 2, ఇక్కడ 1. ఎగ్జాక్ట్లీ పాయింట్ కింద పాయింట్ అనేది మనకి ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి? 3, 1. సపోజ్ ఇక్కడ 4 ఉంది అనుకుందాం. ఓకేనా, అప్పుడు ఇక్కడ 4, పైన ఏమీ లేదు అంటే 0 తీసుకోవాలి. ఇలా 2 నెంబర్స్ ఇచ్చినా 3 నెంబర్స్ ఇచ్చినా మనకు ప్రిన్సిపల్ మాత్రం మారదు. ఓకేనా, పాయింట్ కింద పాయింట్ రావాలి, దాన్ని బేస్ చేసుకుంటూ మనం నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏమీ లేదంటే 0. ఓకే, సో 4 + 0 ఈజ్ 4, 4, 5 అండ్ పాయింట్. నెక్స్ట్ 2, 1. 12.5
544. ఇంకోటి ప్రొనౌన్సియేషన్, మనకి రీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఇక్కడ పాయింట్ లేకుంటే మనం 544 అని రీడ్ చేస్తాం, బట్ ఆఫ్టర్ పాయింట్ 544 ఇలా సపరేట్గా మనం ప్రొనౌన్స్ చేయాలి తప్ప 544 అని అది రాంగ్ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది అడిషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. ఓకే, ఇదే డెసిమల్ నెంబర్స్ని మనకి మల్టిప్లికేషన్లో ఇస్తే ఎలా చేయాలి? ఓకే, ఒకవేళ మల్టిప్లికేషన్ అయితే ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం స్మాల్ నెంబర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, 0.2 ఇంటూ 0.1, ఇఫ్ దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, 0.2 ఇంటూ 0.1. ఓకే, 0.2 ఇంటూ 0.1. ఫస్ట్ నేను జనరల్ మెథడ్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ అనేది చూద్దాం. ఓకే, 1 2s are 2, 1 into 0 is 0. నెక్స్ట్ ఇంటూ 0 into ఎనీథింగ్ is 0. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ 2 0 0. ఓకే, ఇక్కడ వరకు చేస్తారు. బట్ పాయింట్ మన క్వశ్చన్లో పాయింట్ ఉంది కదా, మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి? సో ఈ పాయింట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్లియర్గా చూడండి, ఇక్కడ ఈ పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఇక్కడ 1 డిజిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత రైట్ సైడ్లో ఒక సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ కూడా 1 అండి. ఈ 1 + 1 మనకి యాడ్ చేస్తే 2 కదా. సో రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత నాకు పాయింట్ వస్తుంది. ఇది రూల్ మల్టిప్లికేషన్లో. ఓకేనా? సో చూడండి, వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇది పాయింట్, పాయింట్కి రైట్ సైడ్ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. వాల్యూ కాదు, ఎన్ని నెంబర్స్, ఓన్లీ 2 అనే ఒక నెంబరే ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ 1. ఇక్కడ ఈ పాయింట్ తర్వాత రైట్ సైడ్లో సింగిల్ నెంబర్ ఉంది కాబట్టి నేను 1 వేసాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ 1 ఉన్నాను కాబట్టి 1 తీసుకున్నాను అని అనుకోవచ్చు, బట్ అది రాంగ్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది మనం ఇక్కడ రాస్తాం. ఓకే, 1 + 1 ఎంత? 2. సో రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్. సో 1 2, ఇక్కడ మనకి పాయింట్ వస్తుంది. ఓకే, 0.02. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్కి నేను 1 3 తీసుకున్నాను అనుకోండి, 0.2 ఇంటూ 0.13, అప్పుడు ఏమవుతుంది చూడండి. ఫస్ట్ మీరు జనరల్ మెథడ్ చూడండి, తర్వాత మనం షార్ట్ కట్స్ అనేది డిస్కస్ చేద్దాం. 0.2 ఇంటూ 0.13. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఎలాగో 13 2s హౌ మచ్ 26 వస్తుంది. ఓకేనా? ఫస్ట్ నేను డైరెక్ట్ మల్టిప్లికేషన్ చెప్తున్నాను, ఇక్కడ జీరోస్ తీసుకున్నాం. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ 26 వచ్చింది ఓకే, బట్ పాయింట్ లొకేషన్ ఎక్కడ రావాలి, ఈ క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ తర్వాత రైట్ సైడ్లో నాకు ఎన్ని ఉన్నాయి నెంబర్స్? సపోజ్ చాలామంది అడగొచ్చు, మేడం ఇక్కడ ఏం లేదు కదా, మరి ఏం తీసుకోవాలి అంటే మనం 0 తీసుకోవచ్చు. 0 తీసుకున్నా కూడా చూడండి, ఇవన్నీ బేసిక్స్ అనమాట. 0.1 అన్నా, 0.10 అన్నా, 0.100 అన్నా, వీటన్నిటి యొక్క వాల్యూ 0.1. ఓకేనా? ఇక్కడ నేను 0.20 అని రాసినంత మాత్రాన ఇది చేంజ్ అవ్వదు, ఇది తీసుకోవద్దు. ఓకేనా? కౌంటింగ్లో మాత్రం దీన్ని తీసుకోవద్దు. ఒకవేళ 0.2 కాకుండా 0.02 ఇలా ఉంటే మనకు వాల్యూ చేంజ్ అనమాట. అప్పుడు మనం ఇక్కడ 2 నెంబర్స్ అని తీసుకోవాలి పాయింట్కి రైట్ సైడ్లో, అంతే తప్ప ఫస్టే మనకు స్టార్టింగ్లో 2 ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా రాశాను, 0.010 అన్నా, 100 అన్నా, ఈ జీరోస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి రైట్ సైడ్లో అంటే ఓన్లీ సింగిల్ డిజిటే. అర్థమవుతుందా? కౌంటింగ్ చేసేటప్పుడు పాయింట్కి రైట్ సైడ్లో ఎన్ని ఉన్నాయంటే వీటన్నిటికీ కూడా సింగిల్ ఆన్సర్, ఓన్లీ 1 డిజిట్ ఉన్నట్టే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఈ క్లారిటీ మిస్ అవుతుంది. ఒకవేళ 0 2 ఉంటే అప్పుడు మనకి 2 డిజిట్స్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ 2. చూడండి మనకి ఏమవుతుంది, ఇది 1 డిజిట్. ఓకే, ఇది పాయింట్కి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 డిజిట్స్. సో 1 + 2 అంటే మనకి 3 కాబట్టి రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ తర్వాత 1 2 3 ప్లేసెస్ తర్వాత నాకు పాయింట్ వస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు, ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్కి 0.26 అని, 0.026 అని, 0.0026 అని, అన్ని క్వశ్చన్స్లో మనకు 26 అనేది వస్తుంది. పాయింట్ లొకేషన్ తెలియక చాలామంది రాంగ్ ఆన్సర్స్ పెడుతూ ఉంటారు, మ్యాథ్స్ అంటే సరిగ్గా నాలెడ్జ్ లేని వాళ్ళకి. సో ఈ రకంగా డెసిమల్ నెంబర్స్ని అడిషన్ అయినా సరే, మల్టిప్లికేషన్ అయినా సరే చాలా ఈజీగా క్లియర్గా చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. 1 వీక్ కోర్స్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.